దేవాలయ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని కమిటీ సభ్యులు అందరినీ కలుపుకుపోయి దేవాలయ అభివృద్ధి కోసం మహానిషులు కృషి చేస్తానని ఆలయ కమిటీ చైర్మన్ సనరుకు సతీష్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆలయ ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గా చంద్రపు సతీష్, ప్రధాన కార్యదర్శిగా ఉదయ్ భాస్కర్, కోశాధికారిగా గడ్డమీది బాలేష్ తో పాటు 26 మంది నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, నూతనంగా ఎన్నికైన చైర్మన్ సతీష్ లు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఆలయ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగాలన్నారు. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాస్లా శ్రీనివాస్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, చైర్మన్ సతీష్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ భాస్కర్, కోశాధికారి బాలేష్, ఉపాధ్యక్షులు సంపత్, సత్తయ్య, సహాయ కార్యదర్శి రవి, వెంకటి, నరసింహులు, పంచాక్షరి, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, డెల్టా రవి, సురేష్, లక్ష్మణ్, అన్నం రవి, స్వామి, రాములు, సిద్ధిరాములు, వెంకటేష్, ఇతర సలహాదారులు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం నందు నూతన కార్యవర్గము ఎన్నుకోబడ్డది కాబట్టి అందుకు ప్రధాన గౌరవ సభ్యుడిగా మన సర్పంచ్ గారైన సతీష్ శ్రవంతి గారు ఎన్నుకోబడడం ఏకగ్రీవంగా దానికి మాజీ కమిటీ మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా కార్యదర్శులు కానీ, ఉప కార్యదర్శులు కానీ, క్యాషియర్లు కానీ ఎవరైనా వాళ్ళు కూడా వాళ్ళ విధి నిర్వహణలో 2 సంవత్సరాలు పూర్తిగా కష్టపడి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మేము ఒక కార్యవర్గ సభ్యులుగా వెళ్ళినట్టు ఉండి మీకు సహకరిస్తామని తెలియజేస్తూ అంచెలంచెలుగా ఈ ఆలయాన్ని మరో రకంగా అభివృద్ధి కార్యక్రమంలో కొనసాగించాలని కోరుతూ ధన్యవాదంతో మాజీ ప్రజలకు అందరికీ నా నమస్కారం. నూతనంగా చేగుంట ఆలయ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో నన్ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. దీనికి సహకరించిన గ్రామ ప్రజలకు నా పేరు అమ్మవారికి నా సేవలు చేసి గుడి అభివృద్ధి చేస్తానని అందరికీ తెలుపుతున్నాను.